నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మోనిక. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆదివారం రోజున మంచిర్యాల క్వారీ దుర్గామాత జాతర. ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్, సిఐ ప్రమోదరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. మంచిర్యాల 58వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ప్రారంభం. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. జిల్లా కేంద్రంలో ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో రిక్షా కార్మిక దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా ఆటో రిక్షా సంఘం అధ్యక్షుడు తూముల నరేష్. ఆదివారం మంచిర్యాల పట్టణ క్వారీ దుర్గాదేవి జాతరకు చేస్తున్న ఏర్పాట్లను మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సిఐ ప్రమోదరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ క్వారీ దుర్గాదేవి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, వేల సంఖ్యలో వచ్చే భక్తులకు త్రాగునీటి వసతితో పాటు పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. వనభోజనాలకు ఇబ్బంది లేకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. క్వారీ దుర్గాదేవి జాతరకు వెళ్లే ప్రజలకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినట్లు సిఐ ప్రమోదరావు తెలిపారు. క్వారీ రోడ్లో వంతెన ప్రమాదకరంగా ఉందని పేర్కొంటూ డీసీపీ ఆఫీస్ పక్క నుంచి గ్రీన్ సిటీ మీదుగా క్వారీ జాతరకు వెళ్లాలని, పాత మంచిర్యాల రంగంపేట వైపు నుంచి మరొక రూటు ఉన్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని హెచ్చరించారు. మహిళల రక్షణకు, పోకిరీల పట్ల ప్రత్యేక నిఘా ఉంటుందని సిఐ ప్రమోదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి ఆషాఢ మాసంలో క్వారీ అమ్మవారి జాతర సందర్భంగా ప్రతిసారి ఏర్పాట్లలో భాగంగా ఈసారి కూడా అక్కడ దేవస్థానం వద్ద ఉన్నటువంటి గడ్పూర్ గ్రామ పంచాయతీ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం వారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ట్రాఫిక్ అనేది మంచిర్యాల నుంచి చాలా పెద్ద ఎత్తున గడ్పూర్కు క్వారీ జాతరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరినీ కూడా రూరల్ మన మంచిర్యాల సిఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డీసీపీ గారి, ఏసీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్వారీ మన డీమార్ట్ నుంచి వెళ్ళే దారిలో అప్రోచ్ రోడ్ ఏదైతే రాళ్ళవాగు దగ్గర తెగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అటు నుంచి ఎలాంటి వెహికల్స్ అనుమతి లేదు కాబట్టి వెళ్ళే భక్తులందరూ కూడా డీసీపీ ఆఫీస్ ఉన్న పక్కన ఉన్నటువంటి గ్రీన్ సిటీకి వచ్చే దారి నుంచి క్వారీ జాతరకు వెళ్లాల్సిందే కోరుకుంటూ, మరి అదేవిధంగా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే భక్తులందరూ కూడా అండాలమ్మ కాలనీ, రంగంపేట అండాలమ్మ కాలనీ, రంగంపేట నుంచి పాత మంచిర్యాల మీదుగా మంచిర్యాలకు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఖచ్చితంగా అందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు డీమార్ట్ ఆఫీస్ దగ్గర, డీమార్ట్ నుంచి వచ్చే రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. అటువైపు ఎవ్వరు వెళ్లకుండా డీసీపీ గారి ఆఫీస్ నుంచి నేరుగా రంగంపేట, అదేవిధంగా అండాలమ్మ కాలనీ మీదుగా మరి దేవస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తున్నాము. భక్తులందరూ ఇటు విషయాన్ని గమనించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, మా అందరికి కూడా సహకరించాలని మనం కోరుకుంటూ, సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే మరి క్వారీ జాతర సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కిరాల ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో, వారి ఆదేశాల మేరకు ఈరోజు మన కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ గారు, అదేవిధంగా మన పట్టణ ఇన్స్పెక్టర్ మరి ప్రమోద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి మా అన్న రామగిరి మరి బానేష్ అన్న గారు కావచ్చు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే క్వారీ రోడ్ బ్రిడ్జ్ మరి డ్యామేజ్ అయిన సందర్భంలో మనకు రూట్ మ్యాప్లు చేంజ్ అయినాయి కాబట్టి ఆ రూట్ మ్యాప్లు చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే మరి రోడ్ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ని కూడా ఈరోజు మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో, మా ధరణి మధుగారి ఆధ్వర్యంలో అన్ని క్లీన్ చేసుకుంటూ, ట్రాక్టర్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్నీ చేసుకుంటూ రేపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి చాలా కష్టపడడం జరుగుతుంది. అనుకోని సందర్భంలో మరి వరదలు చాలా రావడంతో ఆ బ్రిడ్జ్ డ్యామ్ అయ్యడం వల్ల మరి రూటును ఏదైతే మరి పాత మంచాల నుంచి, అదేవిధంగా ఈ డీసీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఈ మన పక్కన గ్రీన్ సిటీ నుండి కూడా 2 ఏర్పాట్లు కూడా మరి పోలీస్ వారి ఆధ్వర్యంలో మరి చూడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోడ్ మ్యాప్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పైన మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే మరి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఏర్పాట్లు
అదేవిధంగా ఉన్నాయి. ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా క్వారీ జాతర అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సారావు గారు వారు ఆదేశాల మేరకు నిన్న మొన్న కూడా క్వారీ జాతరకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను కూడా కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాలా చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ప్రజలందరి కోసం భక్తులందరి కోసం మరి మంచి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి మా 19th డివిజన్ కార్పొరేటర్ యువరాజ్ గారు, అదేవిధంగా కిషన్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. రేపు క్వారీ జాతర ఉంది. క్వారీ జాతర గురించి కొద్దిగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ర్యాలీ వెళ్ళే నారో బ్రిడ్జ్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది. డిమార్ట్ దగ్గర నుంచి వెళ్ళి వే అనేది క్లోజ్ చేస్తున్నాం. అది ఎవరు కూడా దాన్ని యూజ్ చేయొద్దు. అక్కడ కాకుండా డీసీపీఆర్ ఆఫీస్ పక్కన దారి ఉన్నది. ఆ దారి నుంచి వెళ్ళి పట్టణ ప్రజలకు క్వారీ వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నాం. మాంటమారి స్కూల్ ఉంది కదా, మౌంట్ కామర్ స్కూల్ నుంచి వెళ్ళి గ్రీన్ సిటీ నుంచి వెళ్ళి ఆండలమ్మ కాలనీ నుంచి వెళ్ళి క్వారీకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఆఫ్టర్ దర్శనం తర్వాత క్వారీ నుంచి వచ్చే ప్రజలు గ్రీన్ సిటీ వైపు రాకుండా ఆండలమ్మ కాలనీ నుంచి వెళ్ళి స్ట్రైట్ పాత మంచిర్యాలకు వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే అటు బుక్కలగుట్ట సైడ్ కూడా దారి ఉన్నది, అటు కూడా వెళ్ళొచ్చు. అదే కానీ డిమార్ట్ సైడు రోడ్ అనేది డ్యామేజ్ ఉంది కనుక క్వారీ అనేది అక్కడి నుంచి వచ్చే ప్రజలు యూజ్ చేయొద్దని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తాగి నడపడం కానీ చూసుకోండి, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. వారి జాతరకు వచ్చేసి అందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని అమ్మవారిని అందరూ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ కానీ అమ్మాయిలను సీజ్ చేయడం కానీ ఇంకెవరు చేసినటువంటి పోలీసు కూడా చెకింగ్ పార్టీస్ అనేటివి పెంచుతూ ఉన్నాం. ఖచ్చితంగా తనిఖీలు ఉంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల జిల్లా ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో రిక్షా దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆటో రిక్షా యూనియన్ జిల్లా అధ్యక్షుడు తుముల నరేష్ పాల్గొని ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీగా ఆటో యూనియన్ అడ్డా వద్దకు వెళ్లి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుముల నరేష్ మాట్లాడుతూ వేడుకలను ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అలాగే గతంలో ఇచ్చిన హామీల మేరకు రిక్షా కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు జీవనాభివృద్ధి ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో కృషి చేయడం జరుగుతుందని, త్వరలో కార్మికులకు మంజూరు అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆటో రిక్షా కార్మికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం యూనియన్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చలి మల్లేష్, మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు, ఉపాధ్యక్షులు కొక్కుల చంద్రయ్య, షిర్కే అధ్యక్షుడు మాలెం జగదీష్, సీసీ కార్నర్ అధ్యక్షుడు రామన్న, ఆటో రిక్షా కార్మికులు పిడుగు మహేష్, కొమ్ము రాజు, రాము, కోలా రాజాగౌడ్, అమిత్ ఖాన్, బింగి రవి తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మిక సోదరులందరికీ ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా ఆటో కార్మికుల జీవితాలు చాలా చిన్నవి. ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు ఆటో తోలితే కనీసం 500 నుంచి 1000 రూపాయలు కూడా దొరకని సందర్భం. అయినప్పటికీ కూడా ఆటోనే ప్రాణంగా ఆటోనే
మరి జీవనాధారంగా చేసుకొని మన ఆటోను ఒక దైవంలాగా భావించి ఈరోజు ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చే మరొక పెద్ద పనిని మరి ఉద్యోగం భావించి మరి చేస్తున్నారంటే వారికి మరి సలాం తెలియజేసుకుంటూ ఏదైతే ఆటో కార్మికులు అందరూ కూడా మరి ఎన్ని కష్టాలను కూడా మన ఆటో వదిలిపెట్టకుండా వారు కార్మిక మరి జీవనోపాధన చేసుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 12,000 వృత్తి ఏదైతే ఉందో సంవత్సరానికి దానికి సంబంధించి కూడా చాలాసార్లు మా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసాగర్ నాయకత్వంలో వారిని మరి ముందు పెట్టి ఈ యొక్క ఏదైతే 12,000 రూపాయలను ఖచ్చితంగా ఆటో కార్మికులకు చేరే విధంగా మరి వారి నాయకత్వంలో మరి ప్రభుత్వానికి విన్నవించే మరి మా మంచాల నుంచి కూడా విన్నవించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు మరి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా మరి ఆటోనే జీవితంగా భావిస్తున్నారంటే దానికి కారణం ఇంట్లో మరి కుటుంబ సభ్యులు కావచ్చు, మరి పిల్లల చదువులు కావచ్చు, ఎంత చేసినా కూడా మరి సరిపోదు. అయినప్పటికీ చాలామంది కూడా ఇందిరా మిల్లే ఇచ్చేయడానికి కూడా మరి కృషి చేసినాం. ఇంకొకరిని మరి ఆటోకు సంబంధించి ఏదైతే మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా మరి ఆటో వాళ్ళతో మాట్లాడి చేయించడం కావచ్చు. మరి మా ఆటో కార్మికుల యూనియన్లందరూ కూడా ఒక్కటై మరి పరిష్కరించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అడుగులేస్తున్నారు. ఈ విధంగా మరి వారి దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ఏదైతే మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీములు ఇంకా కూడా ఎన్ని పెట్టినా వీళ్ళకు తక్కువనే, ఇంకా కూడా త్వరగా ఈ యొక్క స్కీమ్ను మరి వీళ్ళని చెప్పేసి మేము గవర్నమెంట్ను అర్థించడం జరుగుతుంది. కాబట్టి మా ఆటో కార్మికులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మంచిర్యాలలో ఈరోజు ఆటో దినోత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలాగా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు కావాల్సినటువంటి ఏదైతే మన పథకాలు కావచ్చు, మీ యొక్క ఆశలు కావచ్చు అన్నీ నెరవేరుతాయని చెప్పేసి తెలియజేస్తున్నా. మీకు ఎలాంటి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా గత మూడు సంవత్సరాలుగా నేను వెంటుండి మరి ఆటో కార్మికులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళకు పరిష్కారం మరి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా ఆధ్వర్యంలో కావచ్చు, గౌరవ ప్రేమసాగర్ గారి నాయకత్వంలో కావచ్చు ముందుండి అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను ముందుండా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ఆటో సంఘం నాయకులందరికీ పేరు పేరున కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, జిల్లా వచ్చారు కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఆటో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మంచిర్యాల డివిజన్, జిల్లా మరియు పట్టణ నాయకులందరికీ ప్రపంచ ఆటో కార్మికుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక్కదాటిగా వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టగానే అన్న మనం ప్రపంచ ఆటో కార్మికుల సంబరాలు చేసుకుందాం చెప్పగానే అన్ని అడ్డాల నుండి జిల్లా నాయకులు మరియు పట్టణ నాయకులు అందరూ కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు తుమ్మలక్ష్మణ గారు చెప్పిండ్రు, ఏదైతే గవర్నమెంట్ నుండి రావాల్సిన 12,000 స్కీమ్ అవుతుందో దాన్ని గౌరవులు శ్రీ పెద్దలు ప్రేమసాగర్ దృష్టికి తీసుకెళ్ళి దానికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి సారెంబడి ఎన్వెంట్ నుండి తీసుకొని పోయి గవర్నమెంట్ నుండి మాట్లాడి ఈ జిల్లా నుండే ఫస్ట్ ప్రోగ్రాం తీసుకుందామని ఆలోచనలు అన్నగారు చెప్పిండు. అన్నగారికి చాలా మా యూనియన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఒక నిదానంతో ఒక కూటి పక్షుల యొక్క క్రమశిక్షణ పద్ధతిలో అందరం క్రమశిక్షణ ఉండి నడుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ మరొకసారి ప్రపంచ ఆటో కార్మికుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి తల్లిపాల వారోత్సవాలు 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ మాట్లాడుతూ 58వ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పసిపిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియచేయడమేనని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల కోసం బాలామృతం అందజేయడం జరిగిందని, ఉగ్గుపాలతో సమానమైన ఈ బాలామృతాన్ని పసిపిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గర్భవతి అయిన తల్లులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఆర్పి నాజ్రన్, 58వ వార్డ్ ఆఫీసర్ సౌమ్య, పసిపిల్లల తల్లులు, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి రావడం జరిగింది.
తల్లి శిశువు పుట్టినాక 1 గంట వరకు తల్లి పిల్లకి పాలు ఇవ్వాలి. ఎందుకంటే అవి ముందు వచ్చే 3 రోజులు ముర్రు పాలు అంటారు వాటిని. అవి చాలా విశిష్టతమైనవి. ఎందుకంటే అవి పిల్లలకి ఇస్తే చాలా పోషకాలు ఉంటాయి అందులో. పిల్లలకి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండడానికి ముందు 3 రోజులు ముర్రు పాలు కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి వారం రోజుల పాటు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. 58వ డివిజన్ అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు అనేటువంటిది ఈరోజు ప్రారంభమై 7వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డెలివరీకి ఉన్నారో 3 నెలల నుంచి వెళ్ళి 9 నెలల వరకు వారు పౌష్టికాహారం అనేటువంటి తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు రోజు 3 పూటలు అన్నం తినాలి, యోగా చేయాలి, వ్యాయామం చేయాలి. డెలివరీ అయిపోయిన తర్వాత 24 గంటల లోపు తల్లి పాపకు తప్పకుండా పాలు అనేటువంటిది ఇవ్వాలి. ఆ పాలల్లో అనేకమైనటువంటి పౌష్టికాహారం అనేటువంటి ఉంటుంది. ఆ పాలు తాగినటువంటి పిల్లలు వాళ్ళు ఎంతో తెలివితేటలతోని ఎంతో హుషారుగా ఆరోగ్యకరంగా కొన్ని రోగ నిరోధక శక్తులు అనేటువంటిది బాబు శరీరంలోకి తల్లిపాల ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఎవరైనా డెలివరీ అయినటువంటి వాళ్ళు 24 గంటల లోపల ఈ పాలు అనేటువంటిది ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే ఇవ్వరు, 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాత ఇస్తారు. ఆ పాలల్లో పౌష్టికాహారం అనేటువంటి ఉండదు. అందుకే ఈ యొక్క అవగాహన చేయడానికి 24 గంటల లోపల ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి మహిళకు తెలవాలి దీని యొక్క విశిష్టత. పాలల్లో ఉన్నటువంటి పౌష్టికాహారం, తల్లి పాలల్లో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి అనేటువంటిది, తల్లికి బాబుకు ఉన్నటువంటి సంబంధాన్ని, వెచ్చదనాన్ని తెలియజేయడానికి కోసమే ప్రభుత్వము ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను చేస్తుంది. దీన్ని తప్పకుండా మీరు తూచా తప్పకుండా ఎవరైతే ఇప్పుడు శ్రీమంతం చేసినటువంటి 2 మహిళలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా డబ్బా పాలు కానీ బయట పాలు కానీ పట్టి ఇవ్వకుండా పుట్టిన తర్వాత గంట లోపల నుంచి వెళ్ళి 24 గంటల లోపల తప్పకుండా పాలనటువంటి పట్టించాలి. అది విశిష్టమైనటువంటి పాలు కనుక వారి యొక్క వెచ్చదనం అనేటువంటి పాప కొంటే ఆరోగ్యంగా ఉంటారు, వివిధ రోగాలు అనేటువంటి రావు. నెంబర్ 1. రెండోది ఏంటంటే మన అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల బాలామృతం ఇస్తున్నాం, పొడుగుడ్లు ఇస్తున్నాం. ఇవన్నిటిని కూడా తప్పకుండా మీరందరూ సద్వినియోగం చేసుకొని పిల్లలకు పౌష్టికాహారం అనేటువంటిది ఇవ్వాలి. ఇది తల్లిపాల తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు అనేటువంటిది ఇవ్వాలి. ఆ తర్వాత దానికి సమతుల్యంగా ఉండేటువంటి అంటే దానికి లెవెల్లో ఉండేటువంటి ఆహారం అనేటువంటిది ఈ బాలామృతం అంటే ఉగ్గును అనేటువంటి తయారు చేసి ఈ బాలామృతం అనేటువంటి ప్రభుత్వం వీరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో 6 నెలల తర్వాత పాలకు సమానమైనటువంటి పౌష్టికాహారం ఉండాలని బాలామృతం అనేటువంటిది పెట్టడం జరిగింది. అయినా కానీ పాలకు దీనికి పౌష్టికాహారం అందకపోయినటువంటి బలహీనతగా ఉన్నటువంటి రక్తహీనం ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంకొకటి ప్రభుత్వం ఏదైతే చేసిందో అడిషనల్గా ఇది అడిషనల్ ప్రోత్సాహకరం. దీంట్లో ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్స్, B12, B6 అనేటువంటి అన్ని పదార్థాలతో కలిసినటువంటి పౌష్టికాహారం ఇందులో ఉంది కనుక బలహీనం ఉన్నటువంటి పిల్లలకు, రక్తహీనం ఉన్నటువంటి పిల్లలకు ఈ యొక్క ఉగ్గు పెట్టినట్టయిందంటే వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండడానికి, మంచి హుషారు ఉండడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి, అభివృద్ధి చెందడానికి ఈ యొక్క బాలామృతం అనేటువంటిది హై గ్రేడ్తో తీయడం అనేది జరిగింది. తప్పకుండా ఇవి బలహీనం ఉన్నటువంటి పిల్లలకు తల్లులందరూ దీనిని పెట్టి వారి యొక్క పిల్లల భవిష్యత్తును ఇంకా చక్కదిద్దే విధంగా చూడాలనేటువంటిది సంకల్పంతో ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క బాలామృతాన్ని, కోడిగుడ్లను, తర్వాత ఏదైతే తల్లిపాల యొక్క విశిష్టతను నలుగురికి చెప్పి నలుగురికి అవేర్నెస్ చేసేసి మన వాడ ఒక ఆదర్శవంతమైనటువంటి వాడగా ఉండాలని, మన మహిళలు చాలా హుషారైనటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ అంగన్వాడీ సెంటర్లో మేము ప్రతిసారి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంతో కొంతలైన మహిళలు అవేర్నెస్ అయ్యి ఇంకొక నలుగురికి చెప్పే అవకాశం తీసుకొని వాళ్ళని కూడా అవేర్నెస్ చేయాలని నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళలను కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ తల్లిపాల యొక్క విశిష్టత, తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి బాలామృతం యొక్క విశిష్టత మీరు తప్పకుండా మీరు అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి చేసిన గారికి
గారికి, వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు. ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ఒక వారం రోజులు తల్లిపాల కార్యక్రమాలు, తల్లిపాల వారోత్సవాలు, అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దాని ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. మందమరి ఏరియా సింగరేణి గనుల్లో జూలై మాసంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ జూలై నెలలో సింగరేణి ఏరియా గనుల్లో 103% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ప్రకటించారు. 1,73,000 టన్నుల లక్ష్యానికి గాను 1,77,836 టన్నుల బహుత్పత్తిని సాధించడం జరిగిందని వెల్లడించారు. KK5, KK ఓపెన్ కాస్ట్ గనులు 100% నుంచి బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యతతో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని తెలిపారు. రికార్డ్ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికుల ఉద్యోగాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఈఎన్ఓ బాలాజీ భగవతి, డీజీఎం పర్సనల్ అశోక్, డీజీఎం ఐడి కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, సంఘాల నాయకులు పాల్గొన్నారు. 15 లక్షలకి 11 లక్షలు ఓబీ తీసాం. క్యూములేటివ్గా 80 లక్షలకి 83 లక్షలు ఓబీ తీసాం. 105%లో ఉన్నది. దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో మనకి 8 లక్షలకు గాను మనకి ఇప్పుడు ఈ సంవత్సరం 8,68,000 డిస్పాచ్ అయింది, అంటే 106%లో. పోయిన సంవత్సరం ఓన్లీ 5 లక్షలు మాత్రమే డిస్పాచ్ అయింది. ఆల్మోస్ట్ 61% పోయిన సంవత్సరం మీద అభివృద్ధి అంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నది. పోయిన సంవత్సరం మీద 61%. సుమారుగా 3 లక్షల కోళ్ళు ఎక్కువగా డిస్పాచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఎక్కువగా ప్రొడక్షన్ అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఓన్లీ డిస్పాచ్ అంతైతే, ఎందుకంటే కంపెనీ సేమ్ ఎండి గారి లెవెల్లో కూడా మా రివ్యూలో కూడా డిస్పాచ్ అంటూ ఓబీ రిమూవల్ రెండింటి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎంత డిస్పాచ్ అయితే కంపెనీకి అంత అప్పుడే రెవెన్యూ వస్తుంది. కాబట్టి ప్రొడక్షన్ వచ్చి స్టాక్ యాడ్లో డంపు చేయటము ఇట్లా ఇది అని కాకుండా, అందుకే డిస్పాచ్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకొని ప్రజెంట్ రివ్యూలో మాట్లాడటం జరుగుతుంది. ఆ డిస్పాచ్ 100%గా 2 మైన్స్ వచ్చినాయి. KK5 క్యూములేటివ్గా 107% ఉంది, జూలైలో 112% ఉంది. KKOC జూలైలో 121% ఉంది, క్యూములేటివ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం 123% ఉంది. ఆ విధంగా ఏరియా జూలైలో 103%, క్యూములేటివ్గా 106%తో ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఎంప్లాయ్, సూపర్వైజర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, యూనియన్ లీడర్లు కావచ్చు, మీ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మిగతా విషయాలకు వస్తే, ఏదైతే మైన్స్ ఉన్నాయో వాటన్నిటిని సిస్టమేటిక్గా, సేఫ్టీగా, క్వాలిటీతో కూడిన ఉత్పత్తికి అందరినీ ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్టివిటీ అండ్ సేఫ్టీ, క్వాలిటీయే కాకుండా వెల్ఫేర్ సైడ్ కూడా, వెల్ఫేర్ సంబంధించిన వెల్ఫేర్ ఆఫీసర్లు, పర్సనల్ మేనేజరు, జిఎంఆర్స్లో ఉన్న పర్సనల్ ఆఫీసర్స్, ఫైనాన్స్, అట్లా మంత్లీ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మీటింగ్ ఒక 2 days బ్యాక్ మీటింగ్ జరిపాము. ప్రతి మైన్ యొక్క ఏవైతే ఉంటాయో మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా ఫైల్స్ కనుక పెండింగ్ కానీ ఏమైనా ఉంటే అక్కడే స్పాట్లో మాట్లాడి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, జిఎంఆర్స్ స్టేజ్లో ఉన్నాయా, కార్పొరేట్లో ఉన్నాయా, వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకొని అన్ని త్వరగా క్లియర్ అయ్యేటట్టు చూడటం జరుగుతుంది. CMPF క్లైమ్స్ కావచ్చు, పెన్షన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ కావచ్చు, హౌస్ ఈ సందర్భంగా ముందుగా ప్రొడక్టివిటీ వివరాలను తెలియజేయాల్సిందిగా మన డీజీఎం మీట్కు వచ్చినటువంటి పత్రిక ప్రతి నెల దాటిన ఏప్రిల్ నుండి ఇంతవరకు కూడా ఎవ్రీ మంత్ మందమరి ఏరియా మోర్ దెన్ 100% అచీవ్మెంట్తో ఉంటుంది. ఈ మంత్ కూడా మనది ఈ మంత్ 100%. అలాగే ప్రోగ్రెషన్ చూసుకుంటే ఏప్రిల్ టు జూలై వరకు చూసుకుంటే 106%లో ఉంది. ఇది చాలా మంచి చేంజ్. దీంట్లో చూసుకుంటే KK5 ప్రతి మంత్ కూడా 100% వస్తుంది. ఈసారి 112%, KKOC 121% వచ్చింది.
మనకు మైండ్ వైజ్ చూసుకుంటే శాంతికని కొంత తగ్గింది అనుకుంటే కేకే 16,16,500కు 18,509 నూట 12%, కాశీపేట 20,000కు 11,443 57%, కాశీపేటకు 16,500కు 12,908 78%, అండర్గ్రౌండ్ మైన్స్ మందమరి మున్సిపాలిటీ శివారులో ఉన్న హిందూ గార్డెన్ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీ సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ గార్డెన్ అక్రమ నిర్మాణమని కోర్టు తేల్చిందని వెంటనే దాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. బండి సదానందం అనే వ్యక్తి సాదా బైనాములు సృష్టించి అక్రమంగా ఆ ఫంక్షన్ హాల్ నిర్మించారని వారు పేర్కొన్నారు. 2016 నుండి ఇప్పటి వరకు ఐటీడీఏ కోర్టు అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆ స్థలం ఆదివాసులకే చెందుతుందని వారు పేర్కొన్నారు. అది ఆదివాసులకు చెందుతుందని తీర్పు ఇచ్చిందని వారు సూచించారు. ఏజెన్సీ ఏరియాలో ఆదివాసుల భూములను ఎవరు కొనరాదని అమ్మరాదని ఆర్టికల్ 342 స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే ఆ ఫంక్షన్ హాల్ను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘం నాయకులు గంజి రాజన్న, గంట సత్యం తదితరులు పాల్గొన్నారు. మరి మేము మా నాయకులు ఆదివాసీ తరఫున మరి ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కబ్జాలో భాగంగా మరి ఏదైతే హిందూ గార్డెన్ మరి అక్రమంగా నిర్మిస్తున్నారు అనే తరుణంలో మరి మా నాయకులు 2016లో మరి కేసు చేయడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా TWA1/158/2016 అండ్ TWA1/159/2016. అంటే ఈ కేసు అనేది కూడా మరి ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ 1/7 చట్టం అనేది అమలు ఉంటుంది కాబట్టి మరి ఏదైతే ఇక్కడ అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి దానికి మా ఆదివాసీ నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ఉట్నూరులో మాకు సపరేట్గా ఎస్టీసీ కోర్టు అని ఉంటుంది కాబట్టి దానిలో ఈ కేసుని మేము అప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎప్పుడైతే 2016లో ఈ కేసు ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా మరి ఇరు వర్గాల్లో వాదనలు వినిపిస్తూ మరి వారి యొక్క మా వాదనలు వారి వాదనలు వింటూ మరి ఈరోజు దాదాపు 12 సంవత్సరాల కాలంలో మరి జరుగుతున్న తరుణంలో మరి ఈరోజు మాకు గత నిన్న 2028 తారీఖు రోజున మాకు మరి ఏదైతే హిందూ గార్డెన్ అక్రమంగా జై కోమరాం దేవ్, జై మతి రామచంద్ర, ఏదైతే మందమరిలో హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్ గత 10 సంవత్సరాలుగా ఆ ఫంక్షన్ హాల్ మీద ఆదివాసీ పోరాటం 2016 నుండి జరుగుతూ ఉంది. ఈ యొక్క 2016లో ఆ ఫంక్షన్ హాల్ అక్రమ కట్టడం అని, హిందూ గార్డెన్ అనే ఫంక్షన్ హాల్ అక్రమ కట్టడం అని, ఆ యొక్క భూమి మీద ఆదివాసీలకు హక్కు ఉంది అని చెప్పి 2016లోనే మేము ఎస్డీసీ కోర్టును సంప్రదించినాం. 2016 నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఎస్డీసీ కోర్టు వారు 2 సార్లు ఏదైతే హిందూ గార్డెన్ భవనం ఉందో ఆ భవనం అక్రమ నిర్మాణం అని 2 సార్లు కూడా మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జడ్జిమెంట్ను అప్పీల్ చేస్తూ ఏదైతే హిందూ గార్డెన్ యాజమాన్యం హైకోర్టును సంప్రదించగా హైకోర్టు వారు కూడా మళ్ళీ ఎస్డీసీని పరిశీలించాల్సిందిగా మరొకసారి హిందూ గార్డెన్ యాజమాన్యాన్ని కోరగా వాళ్ళు కూడా వచ్చేసి ఏదైతే ఎస్డీసీ ఊట్నూరు గారిని అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినప్పుడు ఆ యొక్క ఊట్నూరు కోర్టు వారు మరి ఒకసారి వాయిదాలు వేస్తూ మా యొక్క వాదనను కూడా మా పత్రాలను కూడా ప్రాంతం 5th షెడ్యూల్ ప్రాంతం ఏజెన్సీ 1/70 ఇంప్లిమెంటేషన్ జరిగే ప్రాంతం. ఈ ప్రాంతంలో భూముల అమ్మకాలు కొనడాలు జరగద్దనేది రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం అందరికీ తెలిసిన. ఏదైతే 2016లో హిందూ గార్డెను అక్రమ కట్టడం అనేది జరుగుతుందనేది అప్పుడు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘంగా ఆదివాసీ గంజిరాయన గారు, అరుణ్ గారు, పృథ్వీ వీళ్ళంతా కూడా అప్పుడు ఐటీడీఏలో కేసు వేయడం జరిగింది. అప్పుడు దాదాపుగా పత్రికా మిత్రులకు అందరికీ తెలిసిన విషయం. అప్పటి నుండి అంటే సాదా పరిణామాల పేరుతోటి గిరిజనేతరులు ఇక్కడ గిరిజనేతరులకు అమ్మకాలు కొనగాలు జరగద్దు అనేది ఉన్నా కూడా దాన్ని ఒక ఏం జరుగుతుందిలే అనే దాంతో ఆ యాజమాన్యం
ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కట్టడం అనేది కట్టడం జరిగింది. నేటికి ఇప్పుడు ఒక ఆదివాసీ ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది POITD గారు ఆర్డర్ ఇవ్వడం అనేది ఒక మా ఆదివాసీ సంఘాల విజయంగా కూడా మేము భావిస్తున్నాం. రామకృష్ణపూర్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న నేషనల్ హైవే 363 సర్వీస్ రోడ్డును కల్వర్టును తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి సోషల్ మీడియా వాట్సాప్ వేదికల ద్వారా దుష్ప్రచారం చేయడం అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పరిష్కారం చూపాల్సిన ప్రతిపక్షం సమస్యను వదిలేసి మంత్రి గారి మాటలను కత్తిరించి ప్రచారం చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారింది. ప్రజలకు నిజాలు చెప్పే ధైర్యం లేక అసత్య ప్రచారాలతో రాజకీయ మనుగడ కోసం తాపత్రయపడటం సిగ్గుచేటు అని అన్నారు. మంత్రి సంఘటన స్థలంలో ఫోటోగ్రాఫర్కు సమస్య తీవ్రత, దెబ్బతిన్న ప్రాంతం స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీయండి. వాస్తవ పరిస్థితిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి కేంద్ర రహదారుల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పనులు మంజూరు చేయించేలా ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే సూచనలు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు పల్లె రాజు, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, దాముక శిరీష, భీమా మల్లేష్, ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ పోలం సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సృజన, ప్రధాన కార్యదర్శులు గోపురాజం, ఏల్పుల సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బొద్దుల ప్రేమ్ సాగర్, కార్యదర్శులు కున్నారపు శివ తదితరులు పాల్గొన్నారు. దుబ్బపల్లి GRM టౌన్షిప్ భరత్ నగర్ ఏదైతే ఉందో దీని కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఒక సర్వీస్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అని తెలుసుకొని చెన్నూరు శాసనసభ్యులుగా గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎన్నికైన తర్వాత ఆనాడున్నటువంటి ఒక తాజా మాజీ కౌన్సిలర్, దుబ్బపల్లి వాసులు, GRM టౌన్షిప్ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి గౌరవ మంత్రి గారి దగ్గరికి ఈ యొక్క సమస్య తీవ్రతను తీసుకువెళ్తే వారు వెంటనే ఆడున్నటువంటి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఒక DPRను రెడీ చేయండి, ఏదైనా ఉంటే మేము కేంద్ర మంత్రితో మాట్లాడి ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆనాడు మాజీ కౌన్సిలర్ పోలం సత్యం గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా మేమంతా కాంగ్రెస్ పార్టీ నాయకులం, ఇప్పుడున్నటువంటి DCC రఘునాథ్ రెడ్డి గారు, పట్టణాధ్యక్షుడు అప్పుడు పల్లెరాజు గారు ఉండే, నేను అధికార ప్రతినిధిగా ఉండి మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి అక్కడికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా చేయాలని చెప్పేసి DPR ఇవ్వమని చెప్పేసి కేంద్ర శాఖ నుంచి వెళ్ళి మంత్రిత్వ శాఖ నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్కి లెటర్ రాయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఇరువైపులా సర్వీస్ రోడ్ వేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇక్కడ ఇరువైపులా బాక్స్ కలవట్టు కట్టాలి, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ పంపడం జరిగింది. కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఆర్వీ అనేటువంటి ఒక సంస్థకు ఏదైతే ఆర్వీ అసోసియేట్స్ కి 15/11/2025 లోపల దీనికి సంబంధించినటువంటి పనులు చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పనులు అనేటువంటి ఇప్పటికి కూడా జరుగుతలేవని చెప్పేసి ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఒక కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే ఇక్కడ కూడా మరి వర్షాకాలం వస్తా ఉన్నది, ఈ సమస్య తీవ్రత తెలుసుకొని వారు ఏం చేశారంటే పైపులు వేయాలి, వాటర్ ద్వారా పైపులు వేయాలని చెప్పేసి మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులతో మాట్లాడి అక్కడ రాజ్ మహమ్మద్ గారు అని భరత్ నగర్ ఉంటారు, శంకర్ గారు అని GRM టౌన్షిప్ ఉంటారు, దుబ్బపల్లి వాసులు వీళ్ళంతా కలిసి మళ్ళీ వీరి ఆధ్వర్యం లోపల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్య తీవ్రత తెలియపరిచి ఆ రోడ్డు తవ్వి అప్పటి మట్టుగా తాత్కాలికంగా మరమ్మతుల కోసం పైపులు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రెండు రోజుల క్రితం కురిసినటువంటి ఒక భారీ వర్షాలకు ఈ యొక్క ఏదైతే కలవాటు ఉందో అది తెగిపోయినటువంటి ఒక సందర్భం లోపల సార్ మేము గతం లోపల మీరు సంవత్సరం కిందట మీరు ఆర్డర్స్ ఇచ్చినారు, వాళ్ళు కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా రిపోర్ట్ పంపినారు, అయినప్పటికీ కూడా ఆ పని పూర్తయితలేదు సార్, మీరు రండి ఒకసారి చూడండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ గారి ఆధ్వర్యం లోపల మొన్న వచ్చి చూస్తే ఈ యొక్క సమస్య తీవ్రతను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క వాటరు తర్వాత బ్రిడ్జ్ ఇక్కడ ఒక పరిస్థితిని సరిగా ఫోటో తీయండి అని చెప్పేసి సార్ మాట్లాడితే
సిగ్గులేనటువంటి పని చేతగానటువంటి ఒక బీఆర్ఎస్ నాయకులు ఇవాళ తన వాట్సాప్ గ్రూపుల లోపల ఇవాళ ఏం పెట్టుకుంటున్నారు, పని ఫోటోలకు పోజ్ ఎక్కువ పని తక్కువ. ఇలా నేను వాడిని అడుగుతా ఉన్నా, ఆనాడు ఎమ్మెల్యేగా బాల్కసం ఉన్నటువంటి కాలంలో పట్నే ఈ హైవే పూర్తయింది కదా, మరి అన్ని సర్వీస్ రోడ్లు అయినాయి కదా, మరి ఈ సర్వీస్ రోడ్ను మీరు ఎందుకు పూర్తి చేయలేదు? దీనిలో కినికేంటిది? మరి ఈ సర్వీస్ రోడ్ల పట్ల నువ్వేమన్నా కమిషన్లు తీసుకొని నీ ఇల్లు కట్టుకున్నావా? లేకపోతే ఇరువైపుల కమిషన్ రోడ్డు చేస్తే ఇక్కడ రవాణా సౌకర్యం అయ్యేటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కావచ్చు, అటు సాయికురిటి వాసులకు కావచ్చు, భరత్ నగర్ 1 వాసులకు కావచ్చు ఒక సౌలభ్యం ఉండేటువంటిది కదా. మరి ఆనాడు మీ నాయకుడు కమిషన్ తీసుకొని ఈ 2 వైపుల రోడ్డు కానియకుండా బాక్స్ కలవట్ పూర్తి కాకుండా అడ్డుకున్నాడు అని చెప్పేసి ఏం కాదు అయిపోతుంది మీరు వదిలేయండి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అని చెప్పాడా? మరి ఏంటిది అనేటువంటి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల్ని. ఒక్కటే చెప్పదలుచుకున్న బీఆర్ఎస్ ఖబర్దార్, మీరు ఒకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధికి సంకేతం, ఇలా మంత్రి వివేక్ గారు అంటే అభివృద్ధికి సంకేతం. ఇలా రామకృష్ణాపూర్ పట్టణంలో కావచ్చు, కేతనపల్లి మున్సిపాలిటీలో కావచ్చు, చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు అనేకమైనటువంటి 100 కోట్ల నిధులతో తీసుకొచ్చి ఇలా కేతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి మంత్రి వివేక్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయాన్ని ఇలా మీరు ప్రస్తావించదలుచుకున్నా, మీ నాయకుడు అభివృద్ధి చేశాడు అంటున్నాడు కదా, ఏం అభివృద్ధి చేశాడో ఇలా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఊళ్ళో 3 శ్మశాన వాటికలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక రోడ్ ఏదైతే అమరావతి నుంచి వెళ్ళి మంచిర్యాలకు సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే పూర్తయిందో ఇవాళ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పూర్తయిపోయింది. ఇలా రేపు రోడ్ వైడనింగ్ ఏదైతే జరుగుతూ ఉన్నదో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలా మీరు ఏం చేశారో ఇలా ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. ప్రజల్ని పక్కదో పట్టించుకుంటా, ప్రజల్ని మభ్య పెట్టుకుంటా ఇలా మీరు ఏదో చేయాలనుకుంటే మీతోని ఏమి కాదు, మీ నాయకుడు ఏం చేయలేడు, మీరు కూడా ఏం చేయలేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. రేపు ఏదైనా కేతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు తీసుకొచ్చినటువంటి నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది తప్ప మీరు కనీసం తట్టడు మను కూడా మీరు వేయలేరు. మీరు కౌన్సిల్ లోపల మీరు పాలక వర్గం ఉన్నా కూడా మీరు తట్టడు మను కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. రోడ్డు వేయాలన్నా, కాలువలు తీయాలన్నా, స్ట్రీట్ లైట్ పెట్టాలన్నా, రేపు ఏ ప్రాజెక్టు పెద్ద ఎత్తున జరగాలన్నా కూడా మంత్రి వివేక్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వారు మంజూరు చేస్తేనే జరుగుతానేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కానీ ఇంకా ముందు భవిష్యత్తు లోపల మీరు లేనిపోని చేసుకుంటా, లేనిపోని మంత్రి వివేక్ గారి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఏమైనా చేస్తే తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కూడా ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తూ మరణించిన సెక్యూరిటీ గార్డ్ కుమారస్వామి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల సంఘం సిఐటియు డిమాండ్ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ కె కుమారస్వామి మరణానికి సంస్థ బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గోలేటి జనరల్ మేనేజర్కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు నాయకులు మాట్లాడుతూ కుమారస్వామి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సమయంలో కేబుల్ దొంగతనానికి వచ్చిన వ్యక్తులను అడ్డుకోవడం జరిగిందని, భారీ దొంగతనం జరగకుండా ధైర్య సాహసాలతో కుమారస్వామి నివారించగలిగారని తెలిపారు. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని 3 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగిందని, ఈ ఉత్తర్వులతో తీవ్ర మనోవేదనకు గురై కుమారస్వామి అకాల మరణం చెందారని ఆరోపించారు. కుమారస్వామి మరణానికి యాజమాన్యం, సంబంధిత సెక్యూరిటీ ఆఫీసర్, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి సింగరేణిలో ఉద్యోగం కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు బెల్లంపల్లి ఏరియా ఇన్ఛార్జ్ వేలిశాల కృష్ణమాచారి, తెలంగాణ బొగ్గు గనుల కాంట్రాక్ట్ కార్మికుల సంఘం బెల్లంపల్లి అధ్యక్షులు అంబాల ఓదెల, పేరం శ్రీనివాస్, ఐఏఎన్టీయూసీ నాయకులు గిల్లి రాజలింగు, కాంగ్రెస్ నాయకుడు దూరం శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. తినలేదు, భయపడ్డాడు మొత్తం. 2 రోజులు సార్, 2 రోజులు ఆ పిల్ల వీడికి తీసుకొచ్చి వీడికి వచ్చినాక కూడా సార్ దొరకలేదు. 2 రోజుల దాకా తిప్పించుకున్నాడు. ఆ 2 రోజులు దొరకలేదు అట. నేను మంచి చేసినా కూడా నన్ను ఇట్లా చేసిల్లా అని చెప్పేసి ఇంట్లో 3 రోజులు మాట్లాడలేదు. 3 రోజులు చేసిండు సార్. అంతా 3 రోజులు చేసిండు. 4వ రోజు నాడే అయిపోయింది సార్. మాట్లాడుకుంటేనే ఏ రోగం తెలియదు సార్, ఈ వరకు ఏ గోలు తెలియదు ఆయనకు, ఏ తెలియదు సార్. నాకు 2 ఆడపిల్లలు, ఆయన చేస్తేనే మేము తింటాం సార్.
ఎంక్వైరీ ఉంది, 2 రోజులు సార్ వేరే పనిలో ఉన్నాడు, కలవలేదు. ఆయన కూడా డ్యూటీకి రాలే. వేరే వాళ్ళు వచ్చి డ్యూటీ చేశారు ఆ రోజు. లేదు సార్, వీళ్ళ 4గురిని ఆపిల్లట సార్. 5గురిని డ్యూటీ ఆపిల్లట సార్. తర్వాత 3 రోజులు డ్యూటీ చేశాడు కదా. ఇప్పుడు ఇట్లా నన్ను 10 మక్కల నీళ్ళు పెట్టిల్లు అన్నట్టు ఆయన తప్పని నేను చేయకున్నా కూడా, నేను కరెక్ట్ పని చేసినా కూడా. తప్పు చేస్తే కంపెనీ పద్ధతి ప్రకారం చర్య తీసుకుంటాము. నేను చెప్పేది నమ్మా, తప్పు చేస్తే ఇంకా తప్పు చేసాడా లేదా అన్నది ఎవరు ఇంకా నిర్ధారణే చేయలేదు. ఆయనంతటా ఆయన నేను తప్పు చేశాను ఫీల్ అయితే మేమేం చేస్తాము? మేమేమైతే ఆయన మీద యాక్షన్ తీసుకోలేదుగా, ఆయన ఏం బాధ్యతలు చేయలేదుగా. మేము 2 రోజులు ఆపలే. 2 రోజులు ఎంక్వైరీ గురించి రమ్మన్నారు, సార్ కలవలేదు. ఆయన డ్యూటీకి రాలేదంట. మరి ఆయనతో పని చేసిన వేరే గార్డులు డ్యూటీకి వచ్చారు, చేశారు. ఆపితే మొత్తానికి ఆపుతాడుగా. 2 రోజులు ఆపండి సార్. 2 రోజులు ఏం ఆపలే, ఆయన కూడా రాలేదు. వచ్చింది సార్, 2 రోజులు ఉన్నారు సార్. పొద్దుగాల వచ్చి ఇన్నే ఉన్నారు సార్. 2 రోజులు ఇన్నే ఉన్నారు సార్. ఎంక్వైరీ చేస్తాను. ఆ డ్యూటీ ఇచ్చేది నైట్ లో జమేదారే కదా, ఆయన వచ్చిందా లేదా ఆ జమేదారు దగ్గర కూడా రిపోర్ట్ తీసుకుంటాం. దాన్ని బట్టి చర్య తీసుకుంటాం. సార్ ఆయన తప్పు చేసిందని బాధపడలే, తప్పు చేయని తప్పుకు ఎవరు అనలేదండి. మీరు ఫీల్ అయితే దానికి ఏం చేస్తారు? ఒకసారి చెప్పు సార్. రాత్రి ఆయన ఎవరే అనలేదు. ఎంక్వైరీ గురించి 2 రోజులు ఆయన తిరిగాడు, బట్ సెక్యూరిటీ ఆఫీసర్ బిజీగా ఉండటం వల్ల ఎంక్వైరీ కాలేదు. తర్వాత ఆయన ఏమో డ్యూటీ అయితే ఆపలేదు. పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సేఫ్టీ అందించడంలో ఇటు యాజమాన్యం కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ ఆరోగ్యంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికునికి సేఫ్టీ విషయంలో పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాలి. కార్మికులకు ఈ వర్షాకాలం రెయిన్ కోట్లు ఇవ్వకపోవడం వల్ల వర్షంలోనే కార్మికుడు పనిచేయాల్సిన దుస్థితి వస్తుంది. దీనిపైన అనేక సంవత్సరాల నుండి కూడా కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఇవి, వాటిని కూడా పట్టించుకోకపోవడం అంటే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అంతేకాకుండా సేఫ్టీ పేరుతోని, సేఫ్టీ వారోత్సవాల పేరుతోని సింగరేణి యాజమాన్యం ఎంతో ఆర్భాటం చేస్తున్నా కింది స్థాయికి వచ్చే వరకు వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతుంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఆలోచించి కార్మికులకు ఏవైతే సేఫ్టీకి సంబంధించిన పరికరాలు కావచ్చు, సేఫ్టీకి సంబంధించిన రెయిన్ కోట్లు కావచ్చు అందించే విషయంలో ముందుకు రావాలని, కార్మికుల ఆరోగ్యాలను కాపాడే దాంట్లో కూడా సింగరేణి పాత్ర. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యానగర్ 19వ వార్డును సందర్శించి అక్కడి ప్రజల సమస్యలపై డ్రైనేజీ, కరెంట్లు, రోడ్ల విషయమై తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ డ్రైనేజీలు, రోడ్లు, అదేవిధంగా కరెంటు సమస్యను ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారని స్థానిక కమిషనర్ని కలిసి వివరించగా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి షరీఫ్, కారం రాజు, జూపాక సంధ్య, మేకల సుగుణ, పారుపల్లి సీను, కోడిపెల్లి రాజయ్య, భాగ్య, పార్వతమ్మ, నరసమ్మ, రమాదేవి, స్వప్న, జ్యోతి, ఉమా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి కమిషనర్ వెళ్తాం. ఈరోజు మందమరి పట్టణంలోని మరి విద్యానగర్ 19వ వార్డులో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ నుండి పిలుపు మేరకు మరి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ ఈ వార్డులో పర్యటించడం జరిగింది. మరి ఈ వార్డులో ప్రధానంగా పలు సమస్యలు నెలకొన్నవి. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి, రెండవది కరెంటు సమస్య 2, మూడవది ఇక్కడ ఏదైతే మున్సిపల్ కార్యాలయం ఉన్నదో దాని వెనకాలనే వీళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. దాని వెనుకనే దాని పక్కనే ట్యాంక్ ఉండడం వల్ల అక్కడ నీరు నిల్వ ఉండి మరి అక్కడ దోమలు, మరి అక్కడ చెట్లు ఉండడం వల్ల పాములు ఇళ్లలోకి వచ్చి మరి వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి మరి వేగిరంగా
మరి వారికి అక్కడ నీళ్లు నిల్వ లేకుండా అదేవిధంగా అక్కడ చెట్లను కూడా క్లీన్ చేయించే బాధ్యత తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆదేశాల మేరకు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతి వార్డులో మందమరిలో మరి పర్యటిస్తాం. పలు సమస్యల మీద దృష్టి పెట్టి మరి ఏదైతే పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ మరి చొరవ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆ చెత్త ఈ అంగడి పందులు ఆ నీళ్లు లేకుంటుంటే జర దోమలు రాకుంటుంటాయి, మాకు జ్వరాలు రావు. మరి మేము హాస్పిటల్ అంటే మా ముసలోళ్ళకి కూడా ఎవడు పెట్టాలి, మమ్మల్ని ఎవడు చూడాలి? మా పరిస్థితి గది. ఈ దోమలు ఇవన్నీ లేకుండా ట్యాంకు నీళ్లు ఇంకి ఇళ్ళకి వస్తాయి అని మొత్తం ఊగచ్చి అక్కడ నిలిచి ఊగేస్తుంది ఇండ్లు. నాణ్య కూలితే మేము చెప్తాం, మరి ఏం చేస్తాం అనుకుంటారో ఈ ఖాళీగాన్ని ఎట్లా మాకు తెలియదు. ఇక ప్రాబ్లం ఉంది మాకు, సాపు చేయాలి ఇంటెనక, ఆ పందులు లేకుండా చేయండి. ఈ కాలువలు తీయించు, మాకు కరెంటు చక్కగా ఉండలేదు. ఆ గంగలీలాని ఇస్తాండు మొత్తం మురుకులే, అవేం దాగి సప్లై అంటారు. ఇటు పైసలు కడతాను అటు కడతాను, మాకేం సౌలతి లేదు సార్. సరేనా చూపెడతా పారి మీకు. గోడలు మొత్తం నీళ్లు వచ్చినాయి, గోడలు ఇంట్లో అన్ని వాటర్, సిమెంట్ కాదు అవి అన్ని వాటర్ ఇంట్లో, అవి చక్కగా చేపియాలి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆదివారం రోజున మంచిర్యాల క్వారీ దుర్గామాత జాతర. ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్, సిఐ ప్రమోదరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. మంచిర్యాల 58వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ప్రారంభం. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. జిల్లా కేంద్రంలో ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో రిక్షా కార్మిక దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా ఆటో రిక్షా సంఘం అధ్యక్షుడు తూముల నరేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.